life. God has greater plans for your life. ఇక్కడ ఇది మొదలుకొని చివరి దాకా ఉన్న ప్రతి బిడ్డకి దేవుడు చెబుతున్న మాట, నీ జీవితం పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి, ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి, ఉన్నతమైన సంకల్పం ఉంది. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన ఆలోచన ఎలా కలిగి ఉన్న దేవుడు. Let your people's faith arise. నీ బిడ్డలకు మా విశ్వాసం పైకి ఎగురునుగాక, అది ఎగస్సునుగాక, అది ఇంక్రీజ్ అవునుగాక. Let our faith arise, let our belief arise, let our prayer arise, let our mourning arise. మన మూల్గుడు, మన ప్రార్థన, మన విశ్వాసం, మన నిరీక్షణ అది పెరుగునుగాక, అది బిగ్గరగా మారునుగాక, అది ఆకాశమును అంటునుగాక, దేవుని సింహాసనమును కదిలించునుగాక. Touch your people with your presence and your power, Lord. నీ బిడ్డలని సన్నిధి శక్తితో తాకమని వేడుకుంటున్నాను. హృదయంలోకున్న గాయంలన్నీ మాన్పివేయబడునుగాక, చెదిరిన గుండెలు బాగుపరచబడునుగాక, సమస్యలున్న వారికి బలాభివృద్ధి కలుగునుగాక, కృంగిన ప్రాణములు తప్పిరులునుగాక, మీ ప్రాణాలకి సేదదీర్పు కలుగునుగాక, ఉన్నతమైన కార్యములు మీ కనులు చూచునుగాక, ఉన్నతమైన కదలికలు మీరు చూచుదురుగాక, ఉన్నతమైన దేవుని హస్తం మీ జీవితంలో చూచుదురుగాక. May you see the moving hand of mighty God. కదిలే దేవుని హస్తాన్ని నీ కనులారా నీ జీవితంలో పరిస్థితులలో నీ కన్నులు చూచునుగాక. I give all glory to you, Master. నీకే సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం యుగముల వరకు తండ్రి అయిన దేవునికి, గొర్రెపిల్ల ప్రధాన యాజకుడు మరలా రానయ్యున్న మాలోనున్న పరిశుద్ధాత్మని ద్వారా సమస్త మహిమ తండ్రి అయిన దేవునికి ఎల్ల వేళలా చెల్లునుగాక, చెందునుగాక. Glory, 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 glory to you, Jesus. Glory to you, Father. Oh, I give glory. స్పృహ కలిగే నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. నా పరిస్థితులు, నీ బిడ్డల పరిస్థితులన్నీ నా మైండ్లో అవగాహనలో ఉండి స్పృహ కలిగే నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. ఎందుకంటే నీవు నమ్మదగిన దేవుడు, యువర్ ఆల్ పవర్ఫుల్, సర్వశక్తి గల దేవుడు, ఉన్నవాడవు అనువాడవై ఉన్న దేవుడు. నీకే మహిమ చెల్లిస్తూ నా మధ్య మీ కార్యం నీదైనా మన జరిగించి మా అందరితో మాట్లాడమని వేడుకు. మరి కొంత సమయం మాతో ముచ్చటించండి అయ్యా. కుమారులు తండ్రి జాలిపడి మాట్లాడతారు, తండ్రిగా మాతో మాట్లాడమని. As your children are being here, నీ బిడ్డలు, నీ కుమారులు, నీ కూతుర్లు, నీ కొడుకులు ఈ స్థలం మందు కూర్చుంటుండగా తండ్రి వల్ల మీరు వారితో సంభాషించుదురుగాక, సంభాషించుదురుగాక. మీరే నీ బిడ్డలతో సంభాషించుదురుగాక, కౌన్సిల్ చేయుదురుగాక, డైరెక్ట్ చేయుదురుగాక, లార్డ్ బలపరచుదురుగాక. అడుగు మీ నామమునకే సమస్త మహిమ ఆరోపించుకో. మా ప్రభువును రక్షకుడు ప్రాణప్రియుడు అయిన యేసుక్రీస్తు నామం పేరట పరిశుద్ధాత్మదేవ మీ ఆధిపత్యానికి సమయాన్ని, స్థలాన్ని, నన్ను నీ బిడ్డలను అప్పగించుకుంటూ ఈ పగిలిన పాడైన కొండ నుండి గ్లోరియస్గా మీరు ప్రవహించమని వేడుకుంటూ, ప్రభావితంగా మీరే కదలమని నన్ను నీకు అర్పించుకుంటూ, హియర్ ఐ యామ్ లార్డ్, హియర్ ఐ యామ్ మస్ట్ టు సర్వ్ యూ. నిన్ను సేవించడానికి ఇదిగో నేనున్నాను, నీ బిడ్డలకు పరిచయం చేయడానికి ఇదిగో నేనున్నాను. మీరే ప్రవహించమని వేడుకోండి. మా ప్రభువును రక్షకుడు యేసయ్య నామం పేరట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. అందరం ఆమేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్ చెప్దామా? అలాగే దేవుని సందులో డిస్టర్బ్ అవ్వకుండా కూర్చుంటారా ప్రియులారా? మీ ముందైనా ఖాళీ స్థలాలు ఉంటే దయచేసి సౌండ్ చేయకుండా ముందుకు వచ్చి కూర్చోవాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్.
లెట్ us settle in his presence. ఆయన సన్నిధిలో కూర్చున్నాం ప్రియులారా. His presence is here. His move is here. ఆయన కదలిక మనం వచ్చినట్టుగా, ఆయన సంచారం, ఆయన సన్నిధి మన మధ్య ఉంటుండగా మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటకు మనం ఏ పాటివారు, నరమాత్రునే ఆయన దర్శించడానికి మనం ఏ పాటివారు. బట్ హిస్ గ్రేస్, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృపయే మన సర్టిఫికేట్, ఆయన కృపయే మన క్వాలిఫికేషన్, ఆయన కృపయే మన అర్హత, ఆయన కృపయే మన యోగ్యత, ఆయన కృపయే మన భాగ్యం. హల్లెలూయా. అందరూ చెప్దామా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యు కెన్ సెన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధిని ఎంతమంది అనుభవించగలుగుతున్నారు? ఆయన కదలికను ఎంతమంది అనుభవించగలుగుతున్నారు? ఆయన ప్రేమను ఎంతమంది స్పర్శించగలుగుతున్నారు? ఆయన మంచితనమును బట్టి ఎంతమంది హృదయములు కడుగుతున్నాయి? అవును, ఆయన ఉన్నవాడై ఉన్నాడు, ఆయన అనువాడై ఉన్న దేవుడు, ఆయన సజీవుడు, ఆయన ప్రేమ పూర్ణుడు, ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు, ఆయన విడువని దేవుడు, ఎడబాయని వాడు. సంవత్సరాలు దినాలు ఎన్ని గడిచిపోయినా స్టిల్ వి కెన్ డిపెండ్ అపాన్ గాడ్. ఇంకను మనం ఆయన పైన ఆధారపడగలం. హల్లెలూయా. గాడ్ ఇస్ డిపెండబుల్. మనం ఆనుకొనదగిన వాడు ఆయన, మనం ఆధారపడడానికి యోగ్యుడు ఆయన, మనము నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ఆపత్కాలమున ఆయనే నమ్ముకొనదగిన దేవుడు. వి కెన్ బిలీవ్ ఇన్ హిమ్. మనం ఆయన పైన ఆనుకోగలం. ఆయన మోస్తాడు. మనం ఆయన పైన ఆధారపడిపోవచ్చు. ఆయన మనల్ని భరిస్తాడు. మనం ఆయన పైన పూర్తిగా మనం ఆయన పైన ఉండిపోవచ్చు. ఆయన మనల్ని ఎత్తుకొని దించకుండా మోస్తాడు. ఎంత బరువైనా, ఎంత భారమైనా, ఎంత విసిగించినా, ఎంత ఆయనకి ఇబ్బంది పెట్టినా, ఎంత గాయపరిచినా దించేయుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నా వీ కెన్ డిపెండ్ అపాన్ గాడ్. మనము ఆయన పైన ఆధారపడగలము. హల్లెలూయా. అందుకే భక్తులు అనేక మార్లు కీర్తనలు రాస్తారు కదా, ఇంకను నేను ఆయన యందు నమ్మిక ఉంచేదను, ఇంకను నేను ఆయనను స్తుతించేదను, ఇంకను నా రక్షణ కర్త అయిన నా యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉందునన్నాడు. హల్లెలూయా. సాలలో పశువులు లేకపోయినను, ద్రాక్ష తీగలు పళ్ళు ఇవ్వకపోయినను, దొడ్డిలో మంద లేకపోయినను, ఇంకను నా దేవుడైన యెహోవా, నా రక్షణ కర్త అయిన యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉందునని. హల్లెలూయా. వి హావ్ హోప్ డియర్ చర్చ్. మనకు నిరీక్షణ ఉంది. ఎంత లోతున, ఎంత అట్టడుగున, ఏ రోజు ఎంత డిప్రెషన్లో, ఎంత నిరాశ నిస్పృహలో ఏ క్షణంలో ఉండిపోయినా, ఇఫ్ యూ కెన్ మూవ్ టు గాడ్, నీవు దేవునికి మూల్గగలిగితే, ప్రార్థన రావట్లేదా? అట్లీస్ట్ మూల్గండి దేవుని సన్నిధిలో. ఎస్, ఐఎమ్ సేయింగ్ ద రైట్ వర్డ్. నేను కరెక్ట్ అయిన మాట మీకు చెప్తున్నా. మీరు వింటుంది సరి అయిన మాటే. ప్రార్థన రావట్లేదా? ఏం అడగాలో అర్థం కావట్లేదా? మూల్గండి దేవుని సన్నిధిలో. మీ మూల్గుడు దేవునికి వినబడినివ్వండి. మీ యొక్క మూల్గుడు, ఇంకో మాట ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. అంటారో, మూలుగుతారో, ఏడుస్తారో, రొప్పుతారో, ఆయాసపడతారో, ఆవేశపడతారో, ఎవ్రీ ఎక్స్ప్రెషన్, నీ ప్రతి భావోద్రేకం, నీ ప్రతి కదలిక, నీ ప్రతి ఆర్తనాదం, ఆక్రందన, నీ హృదయ కేక అంతా నీ దేవునికి వినబడనివ్వు. డోంట్ లెట్ ఇట్ డేర్ ఇన్ యువర్ హార్ట్. నీ గుండెల్లో దాచిపెట్టి దాన్ని లాక్ చేసి ఉంచుకోవద్దు. అది మీకు ప్రమాదకరంగా మారిపోద్ది. లెట్ ఇట్ అవుట్. నీ హృదయంలో ఉన్నదంతా దేవుని సంధిలో కుమ్మరించేయండి, కుమ్మరించేయండి. లెట్ ఇట్ అవుట్. దాన్ని బయటికి రానివ్వు. పదాలు వస్తే పదాలలో పెట్టండి, మాట వస్తే మాటలో పెట్టండి. ఏమి రాట్లేదా? కన్నీళ్ళు వస్తే ఆ కన్నీళ్ళు వలకు నువ్వు నీ కన్నీటి బాష్ప బిందువు యొక్క భావం కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. అందుకే అన్నాడు, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తా. కన్నీరులో దేవునికి, మనిషికి ఏం వినబడదు, కన్నీరులో మనిషికి ఏం అర్థం కాదు, కానీ కన్నీరు నీ దేవునికి అర్థమవుతుంది. నీ కన్నీరు యొక్క భాష, దాని యొక్క ట్రాన్స్లేషన్, దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ దేవునికి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే
ఆయనే నిన్ను కలుగజేశాడు గనక ఆయన నిన్ను కదలనివ్వడు. కీర్తన 66లో ఒక మంచి మాట నిన్ను చదివాను. జీవ ప్రాప్తులుగా మనలను కలుగజేసిన వాడు ఆయనే. ఆయన మన పాదములను కదలనివ్వడంట. కెన్ యు బిలీవ్? హల్లెలూయా. జీవ ప్రాప్తులు అంటే ఊపిరి నీలో ఉంచి నిన్ను ఇలా కలుగు చేసిన దేవుడు అంట నీ పాదమును ఇంచు కూడా కదలనివ్వకుండా కాపాడే దేవుడు. మరెందుకమ్మా కదిలిపోతున్నాం? మనము చెదరాం, మనము పక్కకి వెళ్ళాం, మనకు వైదొలిగాం. బట్ స్టిల్ మనమే వైదొలిగినా సరే అక్కడ నుండి మూలిగితే మరలా తిరిగి చేర్చుకుంటాడు, మరలా సరి చేస్తాడు, మరలా నిలవబెడతాడు, మరలా లేవనెత్తుతాడు, మరలా వృద్ధి చేస్తాడు. చచ్చిపోయావా మరలా బ్రతికించగల దేవుడు ఆయన. కమ్ ఆన్ సే హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయినా పర్లేదు, నీలో నా ఆత్మ సైతం మూల్గే అంతగా నీ ప్రాణాత్మ శరీరం నువ్వు దాన్ని ఏమంటారు ప్రోగ్రామ్ చేసుకో. దేవుని అడుగు, ప్రభు నేను చచ్చిపోయిన ఏదైనా పరిస్థితిలో నా నోరు మూతబడినా నా ఆత్మ నీకు మూల్గే లాంటి మూల్గు నాలో ఉంచే ప్రభు, నాలో ఉంచి నన్ను అలా ప్రోగ్రామ్ చేయి. నన్ను అలాగే నీవు నన్ను మలుచుకుంటే మనం సమాధిలో ఒకవేళ పెట్టబడిన పరిస్థితులే మనల్ని అణిచేసిన, కప్పెట్టేసిన, లేకుండా చేసినా సరే అందులో నుంచి నీ మూల్గుడు సైతం మరలా నిన్ను లేవనెత్తడానికి దేవుడు దిగి వచ్చేలాగా చేస్తాడు. దేర్ ఇస్ నథింగ్, ఎండ్ అనేది లేదు, ఏది అయిపోలేదు. అయిపోయిందని దేవుడు చెప్పేంత దాకా అయిపోయిందని ఆయన ఎప్పుడు చెప్తాడు తెలుసా? నీవు మహిమ దేహమును మహిమ వస్త్రం ధరించుకొని ఆయనను ఎదుర్కొన్నప్పుడు అయిపోయింది అంటాడు. కానీ అంతవరకు నీ కంఠంలో ఊపిరి ప్రాణం ఉన్నంత వరకు అది కూడా పోయినా సరే నేను చెప్తున్నా మనకి నిరీక్షణ ఉంది. హల్లెలూయా, వి హావ్ హోప్. హల్లెలూయా. దేవుడు మనలను లేవనెత్తేస్తాడు, ప్రియులారా, బ్రతికించేస్తాడు, జీవితాల్ని నిలబెట్టేస్తాడు. ఆయన నిలబెట్టేస్తాడు, మన పాదాలని కదలనివ్వడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకే ఏ పరిస్థితిలో ఉన్నా ఏమైనా సిగ్గు లేకుండా చేతులెత్తి దేవా నీకు మహిమ అని చెప్పు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలును తామని ఐగుప్తీయులు పెట్టిన వెట్టి పనులను బట్టి, ఆ గొడ్డు చాకరీని బట్టి వారు మూల్గారంట. వారు ప్రార్థన చేయలేకపోయారు, అడగలేకపోయారు. ఎందుకంటే పని చేసి 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 ఒళ్ళంతా పులిసిపోయి బట్టలు కూడా బానిసలకి సరిగా ఇవ్వరు కదా. ఆ దిగంబరత్వంతో, తిండి లేని తనముతో, చుట్టాలు లేక, బంధువులు లేక, రెస్ట్ లేక, ఆహారం లేక, తోడు లేక, ఆదరణ లేక విసిగి 430 సంవత్సరాలు వేసారిపోయిన వారి జీవితంలో ఇక ప్రార్థన రావట్లేదు. వాళ్ళకి తండ్రి అని పిలవలేకపోతున్నారు. ప్రార్థన ఒక లాంగ్వేజ్ లాగా మనం మొదలు పెడతాం, అలా వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ వారి ఆత్మలంట మూల్గే అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలును పెట్టిన మూల్గు వారికి కలుగుతున్న వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మూల్గుడు యెహోవా సన్నిధికి చేరనని వాక్యం చెప్తుంది. చూద్దాము ఒకసారి, తీద్దామా? నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. హల్లెలూయా, కమ్ ఆన్ సే హల్లెలూయా. కాగా దేవుడు వారి మూల్గును విని, హల్లెలూయా. ఒక్కసారి దేవునికి మహిమ చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది, అంటే దుఃఖం వేస్తుంది, ఆనందం వేస్తుంది, రెండు ఒకేసారి కలుగుతున్నాయి. దుఃఖం ఎందుకంటే బయటికి మాటలతో మన బాధ చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం మూల్గిన మూల్గును బట్టి దుఃఖం వేస్తుంది. ఆ మూల్గును కూడా దేవుడు వింటున్నాడన్న మాట వింటే ఆనందం, సంతోషం, నిరీక్షణ, ధైర్యము, ఉత్సాహము, మరలా ప్రాణంలో త్రాణ పుడుతుంది. హల్లెలూయా. మన మూల్గుడు కూడా వినే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. వారి మూల్గుడు యెహోవా సన్నిధికి చేరిందంట. తర్వాత చూడు, యెహోవా విని అబ్రహాము
ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్. శబ్దమ హల్లెలూయా. దేవుని యొక్క కనుదృష్టి నీ వైపుకి ఎప్పుడు త్రిప్పబడుతుందంటే ఆయన నీ మూలుగుడు ఆయనకి వినబడినప్పుడు. అందుకే చెప్తున్నా, లెట్ ఇట్ అవుట్. నీ హృదయంలో దేన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. నీ బాధ నువ్వే పడాల్సిన అవసరం అస్సలకే లేదు. లెట్ యువర్ పెయిన్ అవుట్. నీ హృదయంలో బయటికి రానివ్వు. మనుషుల దగ్గర కాదు, నీ మూలుగుడు వినే దేవుని దగ్గర. వారి మూలుగుడు వినంట ఆయన అబ్రహాముతో, అంటే వారి పితరులు అయిన మన విశ్వాసముకు తండ్రి అయిన అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఆయన చేసిన నిబంధన మరలా ఆయన జ్ఞాపకం చేసుకుంటకు వారి మూలుగుడు దేవునికి సహాయం చేశాయి. హల్లెలూయా. వారి మూలుగుడు దేవుని కదిలించాయి, వారి మూలుగుడు దేవునికి జ్ఞాపకంలోనికి తెచ్చాయి, వారి మూలుగుడు దేవునికి మన పట్ల ఉన్న నిబంధనను యాక్టివేట్ అయ్యేలాగా చేశాయి. హల్లెలూయా. వింటున్నారా? వెనకాల వింటున్నారా? ఎవ్రీబడి హియరింగ్? ఎవరైతే ఆ పెయిన్లో ఉంటారో వాళ్ళకే అర్థమవుతాయి అనిపిస్తుంది. అందరూ పెయిన్లో ఉంటారు, కానీ కొంతమంది ఆ నొప్పిలో దేవుని వైపుకి చూడాలని ఆశపడతారు. వాళ్ళకు మాత్రమే దేవుని హృదయం అర్థమవుతుంది. కానీ నాకు అర్థమవుతుంది దేవుని ప్రేమ, ఆయన ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడట, వారి యందు లక్ష్యం ఉంచాడంట. హల్లెలూయా. హల్లెలూయా. లక్ష్యం ఉంచగానే దేవుడు పని చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. అంటే అప్పటిదాకా పని చేస్తున్నాడు ఆయన, ఇంకొంచెం అంటే వాళ్ళకి కళ్ళకి కనబడేంతగా వారి జీవితంలో ఒక గొప్ప మార్పు తేడానికి దేవుడు తన యొక్క కార్యం స్టార్ట్ చేశాడు. నీ ప్రార్థన, నీ మూలుగుడు, నీ జీవితంలో కార్యం నీ కళ్ళకు కనబడేటట్టుగా అది స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. నిజంగా చెప్తారా? హల్లెలూయా. నమ్మి చెప్తారా? హల్లెలూయా. వితౌట్ యువర్ ప్రేయర్, వితౌట్ యువర్ మాన్, నీ ప్రార్థన, నీ మూలుగుడు దేవునికి వినపడకపోతే ఆయన నీ జీవితంలో చేయడానికి ఏ పని దేవునికి ఉండదు. నువ్వెంత సైలెంట్గా ఉంటావో దేవుడు కూడా నీ విషయంలో అంత సైలెంట్గానే ఉంటాడు. బట్ ఇఫ్ యూ క్రై అవుట్ టు గాడ్, నీవు కనుక మూలగలిగితే నీ జీవితంలో నీ కళ్ళకి కనబడే కార్యం ఆయన జరిగించడం మొదలు పెడతా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. కార్యం చేసే దేవుడని అసలు నమ్ముతున్నారా? కదిలించే దేవుడని నమ్ముతున్నారా? విడిపించే దేవుడని నమ్ముతున్నారా? తీసుకువచ్చే దేవుడని నమ్ముతున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. వారి మూలుగుడు ఏం చేసిందంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి బయటికి వారు రప్పించబడే నిర్గమము వారి జీవితంలో దేవుడు ప్రారంభించేశాడు. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు నిర్గమము ప్రారంభించాలనుకుంటున్నాడు. నిర్గమము అంటే బయటికి వచ్చుట, బయటికి తీసుకొని వచ్చుట, బయటికి వెళ్ళుట, బయటికి కదులుట, మూవింగ్. నీ జీవితంలో ఎక్కడున్నవి అక్కడే ఉండిపోయా, అవి కదలాలి అంటే నీ మూలుగుడు బిగ్గరగా దేవునికి వినబడనివ్వండి. ఆ మూమెంట్లోనే నీ నిర్గమం కూడా దేవుడు స్టార్ట్ చేస్తాడు. నిర్గమము, ఎక్సోడస్, కమింగ్ అవుట్, బయటికి వచ్చుట, బయటికి వచ్చుట. నాకు ఆశ ఉంది నా జీవితంలో కొన్ని పరిస్థితుల నుంచి బయటికి రావాలని. నాకు ఆశ ఉంది, ఇక్కడున్న మీ ప్రతి ఒక్కొక్కరి కోసం ఆశ ఉంది. మీకున్న మీ పరిస్థితులు, మీ స్థితిగతులు, మీ లైఫ్, మీ బాండేజెస్, మీ బంధకాలు, మీ డిప్రెషన్, మీ యొక్క ఒత్తిడి, మీ నిరాశలలో నుంచి, మీ పేదరికం, మీ లేమి, మీ యొక్క నిస్సహాయ స్థితి, నిరాశ, ఏమవుతుందోలే అని అనుకునే, ఏమి జరగట్లేదు అనుకుంటున్న, ఖాళీ అయిపోయినా అంటే ఏం కదలిక లేని మీ జీవితాల్లో ఓ గొప్ప కదలికను చూడాలన్న ఆశ నాకుంది. హల్లెలూయా. ఆశ దేవునికి ఉంది. హల్లెలూయా. God wants to start
ఎక్సోడస్, ఆయన నిర్గమము చేయాలనుకుంటున్నాడు. ఆయన నిర్గమము చేయాలనుకున్నాడు. ఆయన నిర్గమము చేయాలనుకున్నాడు. మీరు ఉన్న ప్లేస్ నుంచి మీరు బయటికి వచ్చుదురుగాక. మీరు ఉన్న డిప్రెషన్ నుంచి బయటికి వచ్చుదురుగాక. మీరు ఉన్న లేమి నుంచి బయటికి వచ్చుదురుగాక. మీరున్న అనారోగ్యాలమ్మ, అవి ఏదో ఉంటాయిలే, వయసును బట్టి సర్ది పెట్టుకోకండి. వాటిలో నుంచి కూడా స్వస్థపరిచే యెహోవా మిమ్మల్ని బయటికి తీసుకొని రావాలి అనుకుంటున్నాడు. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవుడు నిర్గమం చేయాలను. రాత్రి మాటలు చదువుతున్నాము, యు వర్ ఇన్ మై మైండ్. నీ పేరు నువ్వు నా మనసులో మీద నీకు చెప్పాలనుంది, చెప్పాలి. ఆ టైంలో నీ పేరు పలికి చెప్పా. నీ జీవితంలో నిర్గమము దేవుడు చేయాలనుకుంటున్నాడు. డానీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కమాన్ 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 కమాన్. మన మూలుగుడు మన జీవితంలో కదలికను తీసుకొని రావడానికి దేవునిని కదిలిస్తుంది. దేవుడు ఎంత గొప్పడంటే, నువ్వు ఈ ఊపిరి ఇలాగా ఆపితే చచ్చిపోతావురా, నేను ఒక్క క్షణం మర్చిపోతే నువ్వు మొన్నైపోతావురా, నువ్వు పిలిస్తే నేను రావాలా? అటువంటి అహంకార దృష్టి గలవాడు కాదు నా దేవుడు. పిలిస్తే నిజముగానే కదిలి కదిలి పరుగెత్తుకొని వచ్చి ఎత్తుకునే దేవుడు ఆయన. ఏ చంటి బిడ్డ మూలిగితే ఎత్తుకోకుండా ఏ తల్లి ఉంటుందో నాకు చెప్పండి, ఎత్తుకోకుండా ఏ తండ్రి ఉంటాడో చెప్పండి. అటువంటి గర్భమును పుట్టిన తల్లి అయినా మిమ్మల్ని మరచిన మరవచ్చునేమో కానీ మిమ్మల్ని కన్న దేవుడు నిన్ను మరుబడు, విడుబడు, ఎడబాయడు. చూడము, నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నిలిచే ఉన్నాయి. ప్రాకారములు అంటే నీ పరిస్థితులు, నీ శరీరం, నీ మైండ్, అందులోని నీ ఆలోచనలు, నీ బుద్ధి, నీ యొక్క స్థితిగతులు, నీ భయం అన్నీ దేవుని ఎదుట నిలిచే ఉన్నాయి. నీ మూలుగుడికి తల్లి వస్తారాదా? మదర్స్, పిల్ల మూలిగితే వెళ్తారా లేదా? మీరే వెళ్తాం కదా. అటువంటి తల్లి అయినా తన చంటి బిడ్డని ఆ ఆప్షన్ కూడా మరువచ్చును, కానీ నేను నిన్ను మరువను, నీ మూలుగుడిలో నిన్ను విడువను, నీ కన్నీరులో నిన్ను ఎడబాయను. ఎందుకంటే నా అరచేతిలో నువ్వు ఉన్నావురా. హల్లెలూయా. మే యు నో ద లవ్ ఆఫ్ గాడ్. మీకు దేవుని ప్రేమ అర్థం అవునుగాక. తెలుసని చెప్పొద్దు ప్లీజ్, అది నిజంగా నీకు తెలీదు. మనకి దేవుని ప్రేమ పూర్తిగా ఇంకా అర్థం కాలేదు. అందుకే దావీదు అన్నాడు, నీ ప్రేమ అగోచరం, నా తెలివికి మించినది. నువ్వు పుట్టి 30, 40, 50 సంవత్సరాలు నీకు వచ్చిన, 60 వచ్చిన, 70 వచ్చిన, నీ తెలివికి మించింది దేవుని ప్రేమ. అందుకే అక్కడ 139లో అంటాడు కదా, యు హ్యావ్ సర్చ్డ్ మీ, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేనేంటో నీకు పూర్తిగా తెలుసు. అంటే నా నడక, నా పడక నీకు తెలుసు. నా నడకలో నేనే తప్పుటడుగులు వేసిన, నా పడకలో నేనే తప్పు ఆలోచించిన, అన్నీ నీకు తెలుసు. తెలిసే కూడా దేవుడు అంట, నా ముందు నా వెనుక నీవు నన్ను ఆవరించినావు, నీ చెయ్య నా మీద ఉంది అన్నాడు. అంటే మన లోయెస్ట్, మన అసహ్యమైన అట్టడుగు నీచ పాప స్థితిలో కూడా ఆయన చెయ్య మన మీద ఉంది. దేవుని ప్రేమ అది. మన ముందు మన వెనక ఆయన ఆవరించే ఉన్నాడు. దేవుని ప్రేమ అది. హల్లెలూయా. దేవుని ప్రేమ. మీ జీవితంలో ఏదైనా ఇన్వెంట్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే దేవుని ప్రేమ ఏంటో తెలుసుకోనానా. ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ద బెస్ట్ థింగ్. హల్లెలూయా. సరే, ఇలా మాట్లాడితే టైం అవుద్ది. చూస్తారా దేవుని కదలిక? చూద్దామా. హల్లెలూయా. తర్వాత చూడండి, యెహోవా వారి యందు లక్ష్యం ఉంచెను. కంటిన్యూషన్ 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకి తోల్కొని పోయి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. హల్లెలూయా. కమ్ ఆన్ సే హల్లెలూయా. హోరేబునకు మోషే రాలేదు కావాలని, దేవుడే అలాగ దాన్ని ఏర్పాటు చేసి డిజైన్ చేసి మోషేను దేవుని పర్వతమైన హోరేబు దగ్గరకు దేవుడే
తీసుకొని వచ్చాడు. ఆఫ్టర్ 40 లాంగ్ ఇయర్స్, 40 సంవత్సరాలు నాన్న మోషే అరణ్యంలో, మిద్యాను అరణ్యంలో ఉండిపోతే 40 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మరలా దేవుని కొండ దగ్గరకు మోషేని దేవుడే తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమములో భాగంలో మొదటి అడుగు దేవుడు వేస్తున్న మొదటి కార్యం. కెన్ యు బిలీవ్? నమ్ముతారా? నమ్ముతారా? నీ జీవితంలో దేవుడు నేను కదిలించాలనుకున్నప్పుడు మందిరానికి వచ్చినప్పుడు దర్శించడం మాత్రమే కాదు, మీ పని చేసుకున్న స్థలంలో కూడా దేవుడు మిమ్మల్ని దర్శించగలడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. మీ డ్యూటీలో, మీ ఆఫీస్లో, మీ వంటలో, మీ పనిలో కూడా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. అందుకే డోంట్ స్టాప్ ప్రేయింగ్. మూల్గడం, ప్రార్థించడం, ఏడవడం, కన్నీరు కార్చడం, ఆక్రందన చేయడం, మొర్ర పెట్టడం ఆపొద్దు ప్రియులారా. ఏ ఒక్క క్షణములో అయినా అది ట్రిగ్గర్ అయ్యి నీ యొద్దకు, దేవుని యొద్దకు నిన్ను చేరుస్తుంది. అది ఎంతమంది నమ్ముతున్నారు? ఏదో ఒక క్షణంలో నీ మూలుగుడు ఫలిస్తుంది, నీ ప్రార్థన ఫలిస్తుంది. నువ్వు వేసిన కన్నీటి విత్తనము కన్నీళ్లతో విత్తుతూ పోవాడు, విత్తనం వెంటనే కనబడదు, ఒక టైంకి అది బయటికి వచ్చినట్టుగా కంపల్సరీగా నీ మూలుగుడు ఫలించే రోజుని దేవుడు తీసుకొని వస్తాడు. దేవుడు తీసుకొని వస్తాడు. 40 సంవత్సరాలైందండి మోషే దేవుణ్ణి కలుసుకొని. 40 years. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా మోషే? ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? అసలు పుట్టగానే చచ్చిపోవాలి మోషే కదా, కానీ రాజాజ్ఞకు భయపడకుండా తల్లి మోషేని ఏం చేసిందమ్మా? దాచిపెట్టి భద్రం చేస్తే, అదే ఒక అద్భుతం. భద్రం చేస్తే ఆ జమ్ము పెట్టిలో పడుకోబెట్టి పంపిస్తే అక్కడ కూడా మోషేను ఎవరైతే చంపాలనుకున్నారో ఆ ఇంటికే దేవుడు చేర్చాడు కదా, అవునా కదా? ఆ ఇంటికే దేవుడు చేర్చి ఫరో చేత జీతం ఇప్పించుకొని మరి తల్లి మోషేను పెంచింది, పాలిచ్చి. హల్లెలూయా. ఎవరు చంపుదాం అనుకున్నారో వాళ్ళే డబ్బులు ఇచ్చి మోషేను పెంచేలా చేశారు. అది దేవుని ప్రణాళికలో ఒక భాగం. అక్కడ పెద్దవాడయ్యాడు, ఐగుప్తు విద్యలన్నింటిలో ప్రవీణుడయ్యాడు. దేవుడు అంత స్థిరపరిచి మోషేను ట్రైన్ చేసి సిద్ధపరిచి పెడితే ఒకరోజు ఒక హెబ్రీయుడిని ఒక ఐగుప్తీయుడు కొడితే మోషే ఏం చేశాడంటే, కొంచెం రోషం గలవాడు కదా, ఎందుకురా హెబ్రీయుడిని అంటే మా జనాంగం వాళ్ళు ఎందుకు కొట్టావు అని చెప్పి ఒకటి కొడితే చచ్చిపోయాడు. ఎవరికి తెలియకుండా కప్పెట్టేశాడు మోషే. అవునా కాదా స్టోరీ? హల్లెలూయా. ఇది ఇంకొకరు చూసి మరుసటి రోజు ఇంకొక ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటున్నప్పుడు, అంటే మోషే స్వజనాంగమే, హెబ్రీలు అంటే ఎవరు? మోషే స్వజనాంగమే. మరలా ఇద్దరు కొట్టుకున్నప్పుడు వెళ్ళి మోషే వాదం విడిపించడానికి వెళ్తే, నువ్వెవరురా, నిన్ను తీర్పరిగా మా మీద నియమించిన వాడెవడు? ఐగుప్తీయుడిని చంపినట్టు మమ్మల్ని కూడా చంప చూస్తావా అన్న మాట మోషేకి తగిలి ఆ తృణీకారంతో మిద్యానికి పారిపోయాడంట భయపడి. ఊరకనే చెప్పలేదు నేను ఈ స్టోరీ. అర్థమైందా నాన్న? ఎందుకు వెళ్ళిపోయాడు మిద్యానికి? తన స్వజనాంగంలో ఒక వ్యక్తి, నువ్వు ఎవరు, మా మీద నిన్ను తీర్పరిగా ఉంచిన వారెవరు అన్న తృణీకారం తట్టుకోలేక వెళ్ళిపోయాడు. అవునా కాదా? తృణీకారం తట్టుకోలేక దేవుని ప్రణాళికను, దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని, ఎందు నిమిత్తం దేవుడు ఐగుప్తు దేశంలో మోషేని ఉంచాడో ఆ ప్రతి ప్లాన్ అంతటిని విడిచిపెట్టి మోషే పారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే పారిపోయి ఉండిపోవడంతో ఇశ్రాయేలు ప్రజలకు నిర్గమము 40 సంవత్సరాలు లేట్ అయిపోయింది. ప్రియులారా, మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీ సొంత వాళ్ళే, మీ ఇంటిలో వాళ్ళే, నీ భర్త, నీ భార్య ఎవరు మిమ్మల్ని తృణీకరించిన దయచేసి ఆ తృణీకారాన్ని క్యారీ చేస్తూ ఉండిపోతూ అది మీ నిర్గమని ఇంకొన్ని సంవత్సరాలు ఆలస్యము చేసేస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఒక డెసిషన్కి రండి. ఎవరు నన్ను తృణీకరించినా సరే నేను మాత్రం దేవుని ప్రణాళికలో నిలిచి ఉంటాను, దేవుని ప్రణాళికలో నిలిచి ఉంటాను, దేవుని సంకల్పంలో మనము నిలవబడుదుముగాక. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. సంఘస్థులు తృణీకరిస్తే తట్టుకోలేరు, వెంటనే చర్చ మానేస్తాం. దైవజనుల మాట అంటే తట్టుకోలేరు, వెంటనే మొహం చేసుకుంటాం. భర్త మాట అంటే తట్టుకోలేం, వెంటనే ఇంట్లో అన్నీ ఇంకా ఏం జరగవు. భార్య మాట అంటే తట్టుకోలేం, ఎక్కడికో వెళ్ళిపోతారు భర్తలు. ఈ ఫీలింగ్స్ కనుక మనం కట్ చేసుకోగలిగితే, ఆ రిజెక్షన్ మనం తట్టుకోగలిగితే
నిజంగానే దేవుడు నియమించినట్టు 400 సంవత్సరాలు అయిపోయాక ఇశ్రాయేల్ ప్రజల నిర్గమం అప్పుడే అయిపోయేది. 40 years డిలే ఎందుకయిందంటే మోషే తృణీకారంలో మిద్యానరణ్యంలో ఉండిపోయాడు గనక. కానీ అయినా కృప కలిగిన దేవుడు అక్కడ నుంచి కూడా మరలా మోషేని తీసుకొని రావడం ప్రారంభించిన దేవునికి ఒకసారి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. అదే నువ్వు తృణీకారంలో ఉండిపోయినా దేవుడు తీసుకొని వస్తాడు ఖచ్చితంగా. అది ఆయన కృప, ఆయన కృపతో తీసుకొస్తాడు కదా. నాలో ఉండిపోతున్నానా, ఒక డెసిషన్ తీసుకో. ఎవరు తృణీకరించినా సరే నన్ను అంగీకరిస్తున్నా, దేవునితో నేను నిలవబడతాను, దేవుని పక్షాన నేను నిలవబడతాను, నా ప్రణాళికలో నేను నిలవబడతాను, నా పట్ల దేవుని కలిగిన ఉద్దేశాలలో ఐ హ్యావ్ టు స్టాండ్ అని నిర్ణయం. యూ హ్యావ్ టు స్టాండ్. మీరు నిలవబడాలి, తృణీకారంలో నిలవబడాలి, నిరాశలైన నిలవబడాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే తట్టుకోగలగాలి. మోషే వలె పారిపోకూడదు. హల్లెలూయా. పారిపోయాడు కదా మోషే, ఇంకొకరిని తీసుకొని వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకొద్దాం అనుకోలేదండి. దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళికలను ఆయన మార్చుకునే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కమ్ ఆన్ షౌట్ హల్లెలూయా. మనము నిరాశలో ఉన్న, తృణీకారంలో ఉన్న, బాధలో ఉన్న, నొప్పిలో ఉన్న, నీ మీద దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అది ఆయన మార్చుకోవాలనుకోవట్లేదు. 40 సంవత్సరాలు అయినా సరే మరలా దేవుడు తీసుకొస్తాడమ్మా. మీ జీవితంలో ఎవరి జీవితంలో అయినా కార్యం చూడకుండా 40 years అయిందా? ఇంకా అవ్వలేదు కదా. అయితే ఇంకా మీకు కూడా నిరీక్షణ ఉందని అర్థం. నా మాట అర్థమైందా? 40 years అయిపోయిందా? మీ లైఫ్లో ఏదన్నా జరగకుండా, వెయిట్ చేసే జరగకుండా ఉండి ఆ బానిసత్వంలో, ఆ బాధలో ఉండి 40 years అయిందా? ఏమైందా? అవ్వలేదు కదా, అవ్వలేదు కదా. కమన్ చెప్పండి ప్లీజ్. అవ్వలేదు కదా. 40 years అయిపోయిన మోషేనే దేవుడు విడిచిపెట్టకపోతే, మోషే అరణ్యంకి వెళ్ళి 40 years, మోషే వయసు ఎంతో తెలుసా? 80 సంవత్సరాల వయసు గల మోషేని విడిచిపెట్టిన దేవుడు ఇంకా యవ్వన వయసులో ఇంకా బలమున్న నిన్ను నన్ను ఆయన ఎన్నటికీ విడిచిపెట్టడని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మోషే సెటిల్ అయిపోయాడు, మామ దగ్గర సెటిల్ అయిపోయాడు, ఇల్లరిక మల్లుడుగా సెటిల్ అయిపోయాడు. మామ మందను మేయాల్సి వచ్చింది, మేపాల్సి వచ్చింది. ఐగుప్తులో విద్యా ప్రవీణుడు, సకల విద్య ప్రవీణుడు యొక్క స్థితి ఎంత దిగజారిపోయిందంటే అరణ్యంలో గొర్రెలను మేతకు తీసుకువెళ్ళే స్థితికి దిగజారిపోయింది. కొన్నిసార్లు మన స్థితులు దిగజారుతాయి. అది నువ్వు తట్టుకోగలిగితే ఎంత కిందకి వెళ్ళావో అంతకంటే ఎత్తుగా దేవుడు మరలా నిలవబెట్టగలుగుతాడు. ఆ లో స్టేట్ని తట్టుకోగలవా? ఆ హీన స్థితిని తట్టుకోగలవా? ఆ నీచ స్థితిని తట్టుకోగలవా? ఎవరండి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొని అంత గొప్పగా రాజ మర్యాదలతో పెరిగిన వాడు ఎవరండి మరలా గొర్రెలను మేసడానికి వెళ్తాడు? మనం వెళ్తామా? అల్లుడుగా ఫోర్స్గా కూర్చుంటాడేమో ఇంట్లో, కానీ మామ మందను మేపే అంత దిగజారిపోయాడు. నోటి మాంద్యం వచ్చేసింది, విద్య అంతా పోయింది, బలం అంతా పోయింది. బట్ స్టిల్ దేవుని ప్రణాళిక పోలేదు, దేవుని సంకల్పం పోలేదు, దేవుని ఉద్దేశం పోలేదు, దేవుని చిత్తం జరిగిపోలేదు, దేవుని యొక్క ప్రేమ తరిగిపోలేదు, దేవుని యొక్క పిలుపు ఆగిపోలేదు, దేవుని యొక్క మహిమ తరిగిపోలేదు. దేవుని యొక్క కదలిక మోషే జీవితంలో 40 సంవత్సరాలు మోషే తృణీకారంలో బాధ వల్ల ఆగిందేమో కానీ దేవుడు మాత్రం దాన్ని డిలే చేయాలనుకోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో ఎంత లో స్టేట్కి వచ్చేసినా అక్కడ కూడా మీ భావోద్రేకాన్ని కంట్రోల్ చేసుకొని దేవుని మీద విశ్వాసం ఉంచి నిరీక్షణతో అక్కడి నుంచి కూడా మూలగలిగితే ఆ లో స్టేట్ని దేవుడు హైయర్ స్టేట్గా మారుస్తాడు. ఆయన ఉన్నతంగా లేవనెత్తుతాడు. ఇక్కడ ఇప్పుడు మందను మేస్తూ మందను కాస్తున్న మోషే ఒకరోజు ఎలా నిలబడ్డాడంటే ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని, లక్షలాది మందిని నడిపించే నాయకుడిగా నిలబడ్డాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసే యోధుడుగా నిలబడ్డాడు. అగ్నిని దింపిన మహాసూర్యుడుగా నిలబడ్డాడు. బండని చేల్చగా నీళ్లను రప్పించగలిగాడు. దిస్ మోసెస్, ఇదే మోషే. బెబ్బెబ్బే అనుకుంటున్న అదే మోషే, మందని తోలుకుంటున్న అదే మోషే, నోటి నత్తొచ్చేసిన అదే మోషే. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి మీ లైఫ్ కనిపిస్తుంది? మీ లైఫ్ చూసుకోగలుగుతున్నారా? మోషే స్టోరీ చెప్పడానికి లేను, అందులో నుంచి
మీ ఆత్మనేత్రాలతో మీ జీవితాన్ని చూసుకుంటారని దేవుడు నిలబెట్టేస్తాడు, దేవుడు లేవనెత్తేస్తాడు, దేవుడు కట్టేస్తాడు, దేవుడు బయటికి తీసుకొచ్చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల మూలుగుడు విని కదా దేవుడు స్టార్ట్ చేస్తే, ఇశ్రాయేలీలు బయటికి రావడానికి ముందే వారి నిర్గమం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మోషేని దేవుడు దర్శించుటతో స్టార్ట్ అయ్యింది. హల్లెలూయా. చూద్దాము ఒకసారి. మోషే మిద్యాని యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మంద అరణ్యం అవతలికి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని ఆ పొద కాలిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు చూచుట యెహోవా చూచెను. ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ గివ్ గ్లోరీ టు గాడ్, గివ్ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నా ప్రతి కదలికను ఆకాశం నుండి ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని హోరేబు దగ్గరికి మోషే రాగా ఆ పొద నడిమిన ఏమనుంది, అది కాలుతుంది, మండుచుండను కానీ ఆ పొద కాలిపోలేదు. మండుచుంది కానీ కాలిపోలేదు, మండుచుంది కానీ కాలిపోలేదు. రాత్రి దేవుడు అడిగాను, ప్రభు మండుచుంది కానీ కాలిపోలేదు అంటే ఏంటి? ఎందుకు మండుతుంది, ఎందుకు కాలిపోలేదు, ఎందుకు మండుతుంది, ఎందుకు కాలిపోలేదు అంటే మోషే విషయమై 40 సంవత్సరాల నుంచి అతడు బయటికి రావాలన్నా నా హృదయము అలాగే మండుచుంది. కానీ మోషే పట్ల నాకున్న ప్రణాళికలు కానీ, ఉద్దేశాలు కానీ, ఆశలు కానీ, చిత్తము కానీ కాలిపోలేదు. అందుకే నేను మండుచున్న పొదలు చూపించా. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ ది లార్డ్. హల్లెలూయా. మీ విషయమై దేవుని హృదయం అలాగే మండుతుంది. నాని గుర్తుపెట్టుకోండి. మీ విషయమే మీరు ఎంత దూరం పారిపోయినా మీ విషయమే దేవుని హృదయం అలాగే మండుతుంది. ఈ మాట చచ్చేంత దాకా మర్చిపోవద్దు. హల్లెలూయా. మనందరి విషయమై మండుతుంది ఆయన హృదయం. ఆయన వైపుకి తిరుగుతామని, ఆయన తట్టుకు తిరుగుతామని. ఎందుకు రావాలి? అది వరకు ఎప్పుడైనా పొద కాలిందా? అది వరకు ఎప్పుడైనా మండుచున్న పొద ఎవరికైనా కనబడిందా? అంటే దేవుడు దూతలా రావచ్చు కదా, వెలుగులో రావచ్చు కదా, అగ్నిలో రావచ్చు కదా, ఎలాగొకలా రావచ్చు కదా, ఎవరినైనా పంపించవచ్చు కదా. ఆ పొద మండుతుంది కానీ ఎందుకు కాలిపోలేదంటే నీ డిప్రెషన్లో, నీ రిజెక్షన్లో 40 సంవత్సరాలు నీవు ఉన్నా నీ విషయమై నా హృదయము మండుతానే ఉంది. నీ భర్త విషయమై దేవుని హృదయము అలాగే మండుతానే ఉంది. కానీ మనం ఎంత దూరం వెళ్ళినా మన పట్ల ఆయన ప్రేమ కాలిపోలేదు, ప్రణాళిక కాలిపోలేదు, ఉద్దేశం కాలిపోలేదు, సంకల్పం కాలిపోలేదు, ప్లాన్స్ కాలిపోలేదు, చిత్తం కాలిపోలేదు. దానికంటే శబ్దం మీకు వినబడను గాక. నేను స్వస్థపరచాలనే ఉద్దేశం కాలిపోలేదు. నువ్వెంత దూరం వెళ్ళినా, ఎంత తడుకు వెళ్ళినా అది మండుచూనే ఉన్నది. అది మీకు కనబడాలని దేవుని ఉద్దేశం. అది మోషేకు కనబడగా, కమ్ ఆన్ షౌట్ ది లార్డ్. హల్లెలూయా. అది మోషేకు కనబడగా అది మనకి కనబడును గాక. మండుచున్న దేవుని హృదయం నీకు కనబడును గాక నాని, నీకు కనబడును గాక దాని, నీకు కనబడును గాక ఇస్సాకు, నీకు కనబడును గాక షాము, నీకు కనబడును గాక మోజీ, మీ అందరికీ కనబడును గాక, నీకు కనబడును గాక, నీకు కనబడును గాక, నీకు కనబడును గాక, నాకు కనబడును గాక. మనందరికీ మండుచున్న ఆ పొద కనబడును గాక. అది అరణ్యమైన పర్వాలేదు, నీ కోసం దేవుడు దిగి వచ్చేస్తాడమ్మా. దేవునికి దూరంగా ఉండొద్దు, దేవుని సన్నిధికి దూరంగా ఉండొద్దు, దేవుని ప్రణాళిక విడిచెట్టి వెనక్కి వెళ్ళిపోద్దు. మోషే పారిపోయాడమ్మా, మిద్యానికి పారిపోయాడు, తృణీకారం తట్టుకోలేక పారిపోయాడు. ఒక మనిషి ఒక మాట అంటే తట్టుకోలేక పారిపోయాడు, ఈగో ఆపరేట్ అయిపోయి పారిపోయాడు, భయమేసి పారిపోయాడు, బాధొచ్చి పారిపోయాడు. అవి ఏవి నిన్ను నన్ను ఏలుబడి చేయకుండాగా తూచి అని మనుషులు నిన్నన్న దేవుని సన్నిధిలో నిలబడు అంతే. నీ భార్య చేదరించుకున్న ప్రణాళికలో నిలబడు అంతే. భర్తకి నువ్వు అర్థం కాకపోయినా నిలబడు అంతే.
ఉన్నారమ్మా? మోషే తల్లి ఉందా? మోషే అన్న ఉన్నాడా? మోషే తండ్రి ఉన్నాడా? పెంచిన ఫరో కుమార్తె ఉందా ఆ స్థలంలో? చెప్పాలి. ఎవరైనా ఉన్నారా? మోషే తాలూకు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేకుండా 40 సంవత్సరాలు బ్రతకగలిగాడు కదా. నీకు నాకు ఏంటి నొప్పి బ్రతకడానికి? మనకి ఎంతమంది ఉన్నారు చెప్పుకోవడానికి. ఆ టైంకి పట్టించుకోలేకపోయినా ఇలా కలవడానికైనా ఉన్నారు. మోషేకి ఎవ్వరు లేరు. హల్లెలూయా. రాత్రి అడిగా దేవుణ్ణి, ఎందుకు మండుతుంది దేవా, ఎందుకు కాలిపోద్దా? దాని అర్థం ఏంటి? చాలాసార్లు విన్నాం, చాలాసార్లు చదువుకున్నాం. నా హృదయం మోసే విషయమే అలా మండుతుంది. నా హృదయం మోసే విషయమే అలా మండుతుంది. మీ పిల్లల విషయమే దేవుని హృదయం అంత ఎర్రగా మండుతుంది, అంత దగదగా మండుతుంది. కానీ కాలిపోవట్లేదు. మండుతుంది కానీ కాలిపోవట్లేదు. నాకు అది ఆనందం వేసింది. మండి కాలితే ఏమవుతుందమ్మా? బూడిదైపోయి బూడిద ఎగిరిపోతుందా లేదా? ఆ చెట్లన్నీ ఇక్కడ ఏముందో ఎవరికి కనబడదు కదా. అక్కడ చెట్టు ఉందని కూడా ఛాయ కూడా కనబడదు. కానీ దేవుని ప్రేమ మండుతో ఎందుకు కాలట్లేదంటే నీ పట్ల నా పట్ల ఆయనకున్న ప్రణాళికలు, మీ ఇంటి వారి పట్ల ఆయనకున్న ప్లాన్స్ కూడా అంతే తీవ్రంగా నిలబడి ఉన్నాయి. అవి కాలిపోవట్లేదు అంతే. ఇఫ్ యు టర్న్, ఇంటి వారి కోసం ప్రార్థించే తల్లులారా, మీరు గనక దేవుని వైపుకు తిరగగలిగితే, మోషే ఏం చేశాడంటే అక్కడ ఏదో ఒక వింత కనబడుతుంది. అవునా? వినబడుతుందమ్మా నా మాట? ఆ పొద మండుచుంది కానీ కాలిపోవట్లేదే, ఈ వింత ఏమిటో అని చూడగలనని ఆ తట్టు తిరగగా, హల్లెలూయా, ఆ తట్టు తిరగగా మోషే ఆ తట్టు తిరుగుట యెహోవా చూచెనంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు గనుక దేవుని మండే హృదయం కనబడితే వద్దన్న దేవుని వైపుకి తిరుగుతారు. మీరు వద్దని ఎవరు లాగినా దేవుని వైపు తిరుగుతారు. నీవు తిరగడం దేవుడు కూడా చూస్తాడంట. చూడగానే మోషేని దేవుడు పిలిచాడు కదా, మోషే మోషే. ఆఫ్టర్ 40 long years Moshe is hearing the voice of God. Moses, Moses. ఎంతమందికి అర్థమైంది? 40 సంవత్సరాలు అయిపోయినా సరే నీవు దేవుని మండే హృదయం చూడగలిగి ఆయన తట్టు తిరిగితే, దాసు దాసు అని దేవుని పిలుపు మీకు కూడా వినబడునుగాక. దేవుడు పిలుస్తాడని బ్రదర్ అనలేదేమనుకోకండి. మీ పేరు పెట్టి దేవుడు మిమ్మల్ని అలాగూ పిలుచుట మీకు వినబడునుగాక, మీ ఇంటి వారికి వినబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉందో నాకు తెలియదు. దేవుని మండే హృదయం నాకు చూడాలని ఆశగా నా హృదయం తహతహలాడుతుంది. అందాలు ఎన్నో ఉంటాయి, ఆనందాలు ఎన్నో ఉంటాయి. దేవునిలో ఉన్న దివ్యానుభూతి నీకు ఈ లోకంలో ఎక్కడా దొరకదు. ఆ మండుచున్న పొద చూడగానంతే మోషే సెట్ అయిపోయాడండి. అవునా కదా? మోషే బాధ పోయింది, తృణీకారం అనే బాధ పోయింది, డిప్రెషన్ అనే నిరాశ పోయింది, వేదన పోయింది, ఒంటరితనం పోయింది, అన్నీ పోయాయి. ఆ మండుచున్న పొద చూడగానే మోషే ఆకర్షించబడ్డాడు. హల్లెలూయా. మోషే ఆకర్షించబడి ఆ వింత వింత అంటే అది చాలా బ్యూటిఫుల్గా, అందంగా, సుందరంగా, మంచి గొప్ప మహిమకరంగా కనిపించిందంట. అవును, దేవుడు ఒక్కడే సుందరుడు. దేవుని యొక్క హృదయం ఒకటే సుందరమైనది. ఆయన హృదయం ఒకటే మహిమకరమైనది. ఆయనకు మించిన అందం, ఆయన చిత్తానికి ప్రణాళికకు మించిన ఉన్నతమైన సౌందర్యం మన కళ్ళకి భూమి మీద ఏదీ కనబడదండి. హల్లెలూయా. అది చూడగానే మోషే విరిగిన హృదయం అతుక్కుపోయింది. ఇంకా టర్న్ అయిపోయాడంతే. అప్పుడు దాకా మిద్యాన్ వైపు తిరిగి, మామ వైపు తిరిగి, ఎడ్ల వైపు తిరిగిన మోషే ఒక్కసారిగా, ఇంగ్లీష్లో ఏమనంటో తెలుసా? మోషే టర్న్డ్ అసైడ్. పూర్తి ప్రక్కకు మోషే తిరిగిపోయాడు, దేవుని ప్రక్కకు తిరిగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఆ తట్టు తిరుగుట, నాకు ఆ మాట కూడా నచ్చింది, యెహోవా చూచెను. హల్లెలూయా. మీరు తిరుగుట ఖచ్చితంగా యెహోవా చూస్తాడు. యెహోవా కన్నులు అవి మనలను చూచుచున్న కన్నులై ఉన్నాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఆ గోలలో మీరు దేవుని యొక్క మాటను, శబ్దాన్ని పట్టుకోగలిగారా? మండుచున్న పొద మండుతుంది కానీ అది కాలిపోలేదు.
నీ విషయమై దేవుని హృదయం మండుతానే ఉంది. ఇక్కడ నిలబడి నేను నమ్ముతున్న నా విషయమై దేవుని హృదయం మండుతానే ఉంది కనుకనే ఎన్నిసార్లు ఎంత డిప్రెషన్లో ఉండిపోయినా మరలా తీసుకొచ్చి ఆయన నిలవబెడుతున్నాడు. నిలవబడే కృపను ఆయన ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే ఎవరైనా తృణీకరిస్తే మోషే కనిపించినట్టే నిజంగానే పారిపోవాలనిపిస్తుంది. అది ప్రతి మనిషికి సహజం. ఎన్నిసార్లు ఈ ఊరు నుండి వెళ్ళిపోవాలనిపించిందో ఈ మధ్యకాలంలో ఇంకెన్నిసార్లు అనిపిస్తుందో నిజంగా. ఎందుకంటే ఇక్కడున్న మీలో చాలామందే మమ్మల్ని కొన్నిసార్లు తృణీకరిస్తూ ఉంటారు. ఈ మాటలు ఎవరైనా బాధ పెడితే క్షమించి. మీ ఫేస్ రిజెక్షన్ ఫ్రమ్ యూ. మీలో నుంచే కొన్నిసార్లు తృణీకారం ఎదుర్కొంటాం. మీ ఊరిలో నుంచి కొన్నిసార్లు తృణీకారం ఎదుర్కొంటాం. చిన్న పిల్లలుగా ఉంటారే, యవనస్తుల నుంచి కొన్నిసార్లు తృణీకారం ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటప్పుడు అనిపిస్తుంది వెళ్ళిపోదాం ఊర్లోంచి బయటికి. వెళ్ళిపోతే మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు ఇంకా బలపరిచి మరలా నిలవబెడుతున్నాడు. నిలవబడ్డానికి ఆయన మండే హృదయం కనబడుతుంటే ఆ హృదయం చూచి మరలా నిలవబడే శక్తిని పొందుకోగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు అనిపించిందో ఈ పరిచయం చేయలేను, ఇక నిలవబడలేను, ఇక వాక్యం చెప్పలేను, నా వల్ల కాదు ప్రభా, నేను ప్రిపేర్ అవ్వలేను, నా మైండ్ సహకరించట్లే. ఎన్నిసార్లు నేను ఇక ఆఫ్ అయిపోతాను, నేను ఇక సైలెంట్ అయిపోతాను, నేను మౌనంగా ఉంటా అని ఎన్నిసార్లు అనిపించినా మండుచున్న ఆయన హృదయంలో నుంచి వచ్చిన ఒక మాట మరలా నేను బలపరుస్తా, మరలా నిలవబెడతా, మరలా పలికిస్తూ, మరలా ప్రకటింపజేస్తూ, మరలా పరిచయం చేయడానికి అనుక్షణం ఆయన మండే హృదయమే నన్ను నడిపిస్తా ఉంది. ప్రియులారా, మిమ్మల్ని కూడా అది నడిపించునుగాక, మిమ్మల్ని కూడా బలపరుచునుగాక. భయంకరమైన డిప్రెషన్లో నిరాశలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడారు కదా, హల్లెలూయా, బయటికి రండి అని బంధింపబడిన వారితో, బయలు వెలుడి అని చీకట్లో ఉన్న వారితో చెప్పుచు, దేశంను చక్కపరుచుతూ, పాడైన ప్రజలను, పాడైన స్థలములు పంచిపెట్టుటకే ప్రజలకు నిన్ను నేను నిబంధనగా నియమించానన్నాడు. హల్లెలూయా. ఆ ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట ప్రతిసారి నిరాశలో ఉన్న ప్రతిసారి కూడా మరలా లేవనెత్తి నిలవబెట్టేస్తా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంతటి గొప్ప దైవజనుడికి తప్పలేదండి బాధతో పారిపోవడం. మేమెంత కటి మనలందరినీ ఆ మండే హృదయం బలపరచునుగాక. హల్లెలూయా. సరే, కంటిన్యూ అవుదాం. ఆ తర్వాత చూడండి, ఆ గొప్ప వింత చూచుదునని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టుకు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అతనిని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా నేను. హల్లెలూయా. 40 years తర్వాత కూడా పిలిచిన వాడు దేవుడే అని గుర్తుపట్టిన మోషేను బట్టి దేవునికి మహిమ కలుగును. హూ ఆర్ యు అని అడగలే, చిత్తం ప్రభువా. ఎందుకు? పొద చూశాడు గనుక, మండుచున్న హృదయం చూశాడు గనుక. పొద చూసిన ఆ మోషేకు ఇక డౌట్స్ లేవు, అవును కదా? ఇక డౌట్ రాలేదు నువ్వు ఎవరని. ఇంకొకటి చిత్తం అంటే ఎస్ లార్డ్, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను దేవా, చిత్తగించుము ప్రభువా. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ లౌడ్ హల్లెలూయా. తర్వాత చూడండి, దేవుడు ఆ పొద నుండి పిలిచి, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని మోషేతో చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచెను. హల్లెలూయా. అంటే దేవుని వైపు చూడ వెరవడం అంటే తగ్గించుకుంటున్నాడు దేవుని ఎదుట. ఇన్ని సంవత్సరాలు నిన్ను విడిచి వెళ్ళిపోయాను ప్రభా, నీవు నాతో మాట్లాడడానిక ఎంత కిందకు ఈ అరణ్యంలోనికి, ఈ చెట్లు చామలి పొదల్లోనికి నువ్వు వచ్చేసావా అని నేరుగా ఆకాశం వైపు కనులెత్తలేక మోషే తల దేవుని ఎదుట ఉంచాడు. దేవుని ఎదుట తల వంచడం వస్తే ప్రజల ఎదుట నీ తలను ఆయన పైకి లేవనెత్తుతాడు, నీ పరిస్థితులలో లేవనెత్తుతాడు. దేవుని ఎదుట వంచడం వస్తే పరిస్థితుల్లో నిలవబడ్డం నీకు నాకు దేవుడు నేర్పిస్తాడు, ఆయన నిలబెట్టేస్తాడు. ఎక్సోడస్ వాజ్ స్టార్టెడ్ బ్రదర్, నిర్గమం స్టార్ట్ అయిపోయింది బ్రదర్.
ప్రజలను బయటికి తీసుకొచ్చే ప్రక్రియ స్టార్ట్ అయిందమ్మా. నీ జీవితంలో దేవుడే కార్యం చేయాలన్నా అది ఒక ప్రాసెస్లో వెళ్తుంది. బిలీవ్ ఇన్ దట్ ప్రాసెస్. ఆ ప్రక్రియలో మీరు నేను మన దేవునిని నమ్ముదుం గాక. నాకు ఇక్కడ కనిపిస్తుంది మోషే పొద, ఇవి మీకు చెప్తున్నాను కానీ నా హృదయంలో కదులుతుంది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని సంకల్పం. ఇశ్రాయేలు ప్రజల మీద 400 సంవత్సరాలు అయిపోయినా చచ్చిపోలేదు. వారిని బయటికి తీసుకురావాలన్న ఉద్దేశం దేవుడు ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. నీకు నాకు అన్ని సంవత్సరాలు పట్టలే, కానీ మన విశ్వాసం నీరు గారిపోతుంది. స్ట్రెంగ్త్, బలం తెచ్చుకోండి, మూలగడం ప్రారంభించండి. మెల్లిగా మూలుగుతున్నారా? దేవుని సంధికి చేరేంత గట్టిగా మూలగడం ప్రారంభించు. మూలుగు నానా, మూలగడం ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, మనడు వేరుచను మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని. వారి దుఃఖ దినములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్సోడస్, ప్రజలకు నిర్గమనం చేయడానికి దిగి వచ్చిన మహోన్నతుడైన దేవుడు, దిగి వచ్చిన మహోన్నతుడైన దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో నిర్గమము జరగాలంటే నీ మూలుగుడు ఆకాశమునకు చేరగా అక్కడి నుంచి జవాబు కూడా ఆయన దిగి వస్తాడు. పొదలోనికి వచ్చినట్టుగా నీ పరిస్థితిలోనికి దేవుడు దిగి వచ్చునుగా. పొదలోనికి వచ్చినట్టుగా మీ అనారోగ్యంలోనికి దేవుడు దిగి వచ్చునుగాక. పొదలోనికి వచ్చినట్టుగా నీ బిడ్డ హృదయంలోనికి దేవుడు దిగి వచ్చునుగాక. పొదలోనికి వచ్చినట్టుగా ఖాళీ అయిపోయిన నీ ఇంటిలోనికి దేవుడు దిగి వచ్చునుగాక. పొదలోనికి వచ్చినట్టుగా నీ మైండ్ చదురుపని నీ మైండ్లోని, ఇక్కడే మన అందరి బాధ ఇక్కడే, ఇందులోనికి ఆయన దిగి వచ్చునుగాక. దిగి వచ్చి ఏం చేస్తాడంట? తమను వెట్టి పనులు పెట్టిన ఆ బానిసత్వము నుండి వారిని విడిపించి విశాల స్థలం అనబడిన, హల్లెలూయా, ఇరుకుండా, అందుకే కీర్తనకాడు అంటాడు, ఇరుకులో నుంచి నేను మొర్రపెట్టి తిని విశాల స్థలం అనబడిన మంచి దేశంలోనికి దేవుడు నన్ను నడిపించెను. ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చారా లేదా? బయటకు వచ్చారా లేదా? మనం బయటకు వస్తామా లేదా? వస్తామా లేదా? మోషే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చినట్టుగా నీవు నేను వస్తామా లేదా? రిజెక్షన్ నుంచి మోషే బయటకు వచ్చినట్టుగా నీవు వస్తావా లేదా? దాన్ని వస్తావా? వస్తావా? నీవు గనుక ఒప్పుకుంటే, అంటే సిద్ధపడిపోతే బయటికి తీసుకురావడానికి ఆయన దక్షిణ హస్తం నీ వైపుగా నా వైపుగా ఎప్పుడు కూడా 24/7 ఆయన హస్తం చాపబడే ఉంటుంది. God wants to bring you out. మిమ్మల్ని ఆయన బయటికి, ఎక్కడికంట? విశాల స్థలం అనబడిన మంచి దేశానికి, అందులో పాలు తేనె ప్రవహించే దేశం. అంటే నీకు తిండికి, సేద తీర్పుకి, సుఖపడి విశ్రాంతి తీసుకోవడానికి వెతుక్కోనంత ప్రవాహంలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎంతమందికి నిజంగా రావాలని ఉంది? అసలు నా తపన, నా తాత్పర్యం, నా బాధ పక్కన పెట్టి మీరు చెప్పండి, ఎంతమందికి రావాలని? మీ అనారోగ్యంలో నుంచి, నీ ఇంటి పరిస్థితుల్లో నుంచి, నీ మైండ్ సెట్లో నుంచి, నీ బాధలో నుంచి, నీ దుఃఖంలో నుంచి, హౌ మెనీ వాంట్ టు కమ్ అవుట్? చేతులెత్తిన మీ అందరినీ దేవుడు విశాల స్థలం అనబడిన మంచి దేశంలోనికి బయటకు రప్పించునుగాక. నీ నిర్గమం ప్రారంభమవునుగాక. అందుకు మీ రిజెక్షన్, మీ డిప్రెషన్, అంటే మీకు మనుషులు ఇచ్చిన తృణీకారం, మీ నిరాశ, మీ భయాన్ని ఈరోజు ఇక్కడే వదిలిపెట్టి మండుచున్న పదవైపుకు మీరు తిరుగుదురుగాక. Turn to your God who is burning like a burning bush. మండుచున్న పదవలే గుండె నీకోసం రగిలిపోతుంది నీ దేవుని వైపు. ఒక్కసారి తిరిగి, ఆయన ప్రేమ చల్లారదు, ఆయన ప్రేమ చల్లారదు. ఎందుకంటే మండుతుంది కదా, ఎందుకు చల్లారుతుంది? నీ ప్రేమ నాపై చల్లారిపోతులే, మరణానికైనా వెనుదిరగలేదు. ఇదంతా దేవుని ప్రేమేనండి.
హల్లెలూయా. మోషేకి డౌట్ వచ్చింది. ఇప్పుడే ప్రభువా మోషే ఏమన్నాడు తెలుసా? నేనెంతటి వాడని వెళ్ళుటకు, నేనెంతటి వాడను దేవా. చదువుతారా మాట 11. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపుతుననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఇదే పర్వతం మీద దేవునిని ఆరాధన చేస్తారని. హల్లెలూయా, హల్లెలూయా. మనకు డౌట్ వస్తుంది, నేనెంతటి వాడిని బయటికి రావడానికి, నేనే రాలేకపోతున్నాను, ఇక నా కుటుంబాన్ని ఎలా బయటికి తెచ్చుకోగలనంటావా? దేవుడు నీతో చెప్తున్న మాట, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్నే పంపితునంటకు సూచన ఏంటో తెలుసా? నీవు నీ కుటుంబం కలిసి మరలా దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తారు, సాక్ష్యం చెప్తారు, సేవిస్తారు, ప్రార్థిస్తారు, ప్రకటిస్తారు, వెంబడిస్తారు, సువార్త చేస్తారు, దేవుని కొరకు బ్రతుకుతారు. నీవు నీ కుటుంబము కూడా. నాకు ఇదే సూచన, నేను నీకు తోడే ఉన్నాను. వెళ్ళు మోషే. ఎందుకు మోషేకి డౌట్ వచ్చింది? వృద్ధాప్యం కదా, నోటి మాంద్యం కదా, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా. అన్నిటికంటే పెద్ద డౌట్ ఎందుకో తెలుసా? అలనాడు హెబ్రీలు, అదే ఇశ్రాయేల్ ప్రజలు, నువ్వెవడివి అన్నారా లేదా? నిన్ను తీర్పరిగా మా మీద నియమించిన వాడు ఎవడు అని దాన్ని ఏమని ఇన్సల్ట్, అవమానించారు కదా. అది అడ్డొచ్చింది మోషేకి. ఎవరు నిన్ను అవమానించినా దేవుడు మిమ్మల్ని ఎందుకు నియమించాడో అందుకు మీరు నిలవబట్టకు, మీరు నేను వెనక్కి తీయకుండా నిలబడతాంగా. అవమానమేగా, వస్తే రానివ్వండి. నువ్వెవరు అని ఎవడని నిన్ను అడిగాడా? నేనండి దేవుని బిడ్డని చెప్పండి, పర్లేదు. నువ్వెవరు నాకు చెప్పడానికి అని అడిగారు అనుకో, నేనమ్మా నీకు పరిచయం చేయడానికి వచ్చిన దీనదాసురాలను అని చెప్పండి, పర్లేదు. ఒకరికి ఒకరు దాసులే ఉండమని దేవుడే చెప్పాడు. హల్లెలూయా. ఆ డౌట్ కూడా మనకి ఉండకుండా నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. తర్వాత చూడండి, టైం అయిపోతుంది. తర్వాత చూడండి ఏమన్నాడు? అందుకు దేవుడు ఆయన మీ పితరులు దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగినట్లా వారితో నేనేం చెప్పవాలని దేవుణ్ణి మరలా అడిగితే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునని వాడు మీ వద్దకు నేను పంపనని ఇశ్రాయేలీయులతో చెప్పమని. హల్లెలూయా. ఏమన్నాడట? ఉండువాడను అనువాడనై ఉన్నానని చెప్పు. మరి ఇంకొక మాట ఏమంటున్నాడు? ఉండువాడనని నేనే చెప్పానని చెప్పాను, పంపానని చెప్పాను. ఇంగ్లీష్లో ఏమనుందంటే ఐ యామ్ హ్యాస్ సెంట్ అని ఉంది. ఇంగ్లీష్లో బాలేదు. ఐ యామ్ హ్యాస్ సెంట్, నేనే పంపాడు. దేవుని పేరేంటంట? ఉన్నవాడను అనువాడను. తర్వాత కింద అంటున్నాడు ఉండునని వాడు. ఉండునని వాడు అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఐ యామ్, నేనే పంపానని చెప్పు. హల్లెలూయా. సపరేట్గా స్వస్థపరిచేవాడిని, సపరేట్గా ఆహారం ఇస్తాను, సపరేట్గా డబ్బులు ఇస్తానని వివిధ రకాలుగా విభజించుకోవట్లేదు. అన్నీ కలగలిపి ఉన్న నేనే అని చెప్పిన దేవుడను నేను పంపానని వారితో చెప్పమన్నాడు. హల్లెలూయా. అసలు నీ దేవుని పేరేంటో నీకు తెలుసా? నేనే అనేవాడు ఆయన. ఐ యామ్ దట్ ఐ యామ్, ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే అనే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఆ మాట మీకు అర్థమైతే ఆనందం వస్తుంది. నేనే అనే దేవుడిని కలిగి ఉన్నావు. యాహువే అంటే అర్థం ఐ యామ్. యాహువే అంటే ఐ యామ్. యాహువే ఐ యామ్. నేనే అని చెప్పి నాకు ఎలా వివరించాలో అర్థం కాక ఆ మాట అలా చెప్పి వదిలేస్తున్నాను, మీకు అర్థమవును కాక. నేనే అనే చెప్పు దేవుడు. ఏ పరిస్థితి వచ్చినా ఆయన అంటున్నాడు నేనే. ఏ భయంలో అయినా ఆయన నీతో అంటున్నాడు నేను మారలేదు, నేను మారను, నేను కనుమరుగు కాను, నా ప్రణాళిక ఆగిపోదు. ఇంకేమనుకుంటాడు? నేనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉండునని వాడు మీ వద్దకు పంపెనని నీ ఇశ్రాయేలుతో చెప్పవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారిని దేవుడు బయటికి తీసుకురావడం మాత్రమే కాదండి, వారిని ఒట్టి చేతులతో బయటికి తీసుకురాలే. నీ
విడిచిపెట్టవు అంతే. అక్కడ వదలలేదు, నిర్గమం స్టార్ట్ చేశాడు. నిర్గమం స్టార్ట్ అవ్వడానికి మోషేని దర్శించాడు. మోషేని దర్శించి మోషేని పంపించాడు. మోషేని పంపించి ఇశ్రాయేల్ ప్రజలు బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకురావడం కూడా వట్టి చేతులతో తీసుకురాలేదండి. వారికి ఐగుప్తీలో వెండి బంగారములన్నీ తొడిగించి ఆస్తికర్తలను చేసి మరీ బయటికి తీసుకొని వచ్చాడు. కమాన్, హల్లెలూయా. నీ ఉన్న పరిస్థితుల్లోంచి నిన్ను బయటికి దేవుడు ఖాళీగా తీసుకురాడమ్మా. నిన్ను మరలా కోల్పోయిన దానంతటికి రెండంతలు నింపి మరీ తీసుకువచ్చే దేవుడని చెప్పడానికి మీ మధ్యకు వచ్చా. హల్లెలూయా, హల్లెలూయా. బయటికి తీసుకొస్తాడని చెప్పెళ్ళిపోతాను అనుకున్నారా? ఖాళీగా కూడా తీసుకురాడు. నీ జీవితంలో ప్రతి అడుగు నిర్ణయించబడింది ఆయన ద్వారా. నువ్వు చేయాల్సింది ఒక్కటే, మూల్గు, మండుచున్న పొదను చూడు, ఆయన తట్టు తిరుగు, ఆయన వెళ్ళమన్న చోటుకెళ్ళు. హల్లెలూయా. ఆ మాట చూపించి ముగించేనా? తెద్దామా ఒకసారి? 105వ కీర్తన. సింపుల్ మాట, అది చెప్పి నేను ఆపేస్తాను. ఇంకా 105వ కీర్తన. ఈ 105వ కీర్తన అంతా మీరు ఇంటికి వెళ్ళి చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మొత్తం చెప్పే ఇది లేదు కనుక చదవమంటారా? అంతా కాదులేండి, భయపడద్దు. కొన్ని వచనాలు చదవమంటారా? హల్లెలూయా. ఎక్కడి నుంచి అంటే 26వ వచనం నుంచి చదువుతున్నాను. ఓపికగా వింటారా? కొంచెం కొన్ని మాటలు వింటారా? ఆయన ఎలా తీసుకొచ్చాడో తెలియాలి కదా. హల్లెలూయా. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్య ఆయన సూచక్రియలను హాము దేశంలో మహత్కార్యములు జరిగించిరి. ఆయన అంధకారం పంపి చీకటి కమ్మ చేసి వారు ఆయన మాటను ఎదురింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను, వారి దేశములో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులలోకి వచ్చెను. ఆయన ఆజ్ఞయగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలో దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశంలో అగ్ని జ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగలను వారి అంజూరపు చెట్లను పడగొట్టెను, వారి ప్రాంతమందల వృక్షములను విరుగగొట్టెను. ఆయన ఆజ్ఞయగా పెద్ద మిడతలు లెక్కలేనని చీడ పురుగులు వచ్చెను, అవి వారి దేశంను కూర చెట్లన్నిటినీ వారి భూమి పంటలన్నిటినీ తినివేసెను. వారి దేశమందల సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. అమ్మో, మనకు కాదు, మనకు అనుకున్నారు కనుక. మనకి కాదండి. ఎవరైతే తన ప్రజలను బాధ పెట్టారో ఆ ఐగుప్తీయులకు వారి ఇండ్లకు ఆయన చేసిన ఘోరమైన కఠినమైన బాధ కార్యములు. హల్లెలూయా. కావాలి మీకు బాధ, మీకు కనీసం చిన్న ఆనందం కూడా ఇట్లేదా? బయటికి వెళ్ళని స్టెప్ వేస్తారా? ఎవరైనా వేస్తానంటే పంపిస్తా. చిన్న స్టెప్ ఏమైనా వేసేస్తారు. ఇన్ని చదివాం కదా, ఆనందం అనిపించట్లేదు. ఇవన్నీ మనకు కాదు, నీ విషయమై నీ శత్రువుకు ఆయన జరిగించే కార్యాలు ఇవన్నీ. చదవలేదండి. హల్లెలూయా. హల్లెలూయా. నీకోసం ఆయన నీ శత్రువు మీదకి మిడతలను పంపిస్తాడు, జోరీగలు పంపిస్తాడు, బొద్దింకలు పంపిస్తాడు, కప్పలను పంపిస్తాడు, వాళ్ళ నీళ్లను రక్తంగా మార్చేస్తాడు. ఇంకా చెప్పిన భయంకరమైనది, వారి ప్రథమ సంతానాన్ని కూడా ఆయన హతము చేసేంత దాకా నీకోసం ఆయన పగ తీర్చుకునే దేవుడు ఆయన. నిన్ను ఇబ్బంది పెడుతున్న అనారోగ్యం యొక్క చెమడాలు ఒలిచిపెట్టేసి నీకు పూర్తి ఆరోగ్యం ఇవ్వగల దేవుడు ఆయన. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను. నిన్ను దారిద్ర్యానికి లోను చేస్తే లేమి యొక్క దాని కాళ్ళు చేతులు విరగొట్టి మూలన పడేసి నిన్ను అభివృద్ధిలోకి నడిపించగల దేవుడు ఆయన. నేనే పగ తీర్చుకునేవాడని, ప్రతీకారము చేయవాడని నేనే. నీ దేవుడు దేవునికి తగినట్టుగా ప్రతీకారం చేస్తా. నీ శత్రువులకి ప్రతీకారం, నీవు పడిన బాధ అంతటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. గ్రేషియస్ గాడ్. నీకన్నిటికీ ప్రతిఫలం, నీ శత్రువుకి ప్రతీకారం. వాళ్ళు పడుకోని వల్ల దేవుడు రహస్య స్థలంలో వాళ్ళకి గడ్డలు రప్పించాడు. వారు ఏం తిందామన్నా అంతా రక్తమైపోయింది. జోరీగలు పంపించాడు, మిడతలు వచ్చేసి దేశమంతా మిడతలే, కప్పలు వచ్చాయి. ఎంత భయంకరంగా ఉంటుంది. 10 రకాల తెగుళ్ళు వారి మీదకి పంపించి మరి దేవుని ప్రజలను దేవుడు నీ శత్రువు కట్టి రీతిగా జరుగును గాక. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి శత్రు, అంధకార సమయం, దురాత్మల సమూహములన్నిటికీ కూడా ఇదే 10 తెగుళ్ళు వాటి మీదకి వచ్చును గాక అంటే. అందుకే అన్నాడు కదా భక్తుడు, శత్రువు నీవు నా మీద అతిశయించొద్దు, ఈ రోజు నేను పడినను యెహోవా వెలుగు
పడ్డారు. కానీ వాళ్ళు చెప్పుకున్నారేమో, శత్రువు అతిశయించొద్దు, రే ఫరో అతిశయించొద్దురా, నీకు సరదా తీరిపోతుంది, బాగా తీరిపోతుంది, నువ్వే పంపించేస్తావు మమ్మల్ని, అమ్మ వెళ్ళిపోండిరా బాబు అని పంపించాడు. నిజంగా అమ్మ వెళ్ళిపోతలే, నువ్వు నా దగ్గర ఉండద్దని రోగం నిన్ను వదిలిపెట్టి పంపించేయను గాక. మీరు విడుదల పొందుదురు గాక, మీరు విడిపించబడుదురు గాక, మీ శత్రువు నాశనం మీరే కళ్ళారా చూచుదురు గాక. హల్లెలూయా. గాడ్ ఆఫ్ ఎక్సోడస్, నిర్గమము చేసే దేవుడు, మిమ్మల్ని బయటికి రప్పించే దేవుడు. చూసారా, మంచి పీక్ పాయింట్కి వెళ్ళి కూడా డప్పులు వేస్తున్నారు చూసారా, వాడికి అలాగ ఉంటుంది. అంటే ఈ మాటలు కూడా మీ చెవులోకి వెళ్ళకుండా వాడు పెట్టే డిస్ట్రాక్షన్. గుర్తుపెట్టుకున్నానా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి, డీవియేట్ చేయడానికి ప్రతి క్షణం వాడు ప్రయత్నిస్తానే ఉంటాడు. వాడి వలలో మీరు చిక్కకుందురుగాక. జీవితాలు నాశనం చేసుకోకండి. చేతులు జోడించి బతిమాలుతున్నా. ఎవరి బిడ్డలు ఎక్కువ నా మనసులో మెదులుతున్నారు, మీకు తెలియదు, ఊరికనే చెప్పట్లేదు, వాళ్ళ మీద నా కోపం కాదు, ప్రేమ ఉండి చెప్తున్నా. నిజంగా ఏ చిన్న బలహీనతకి, ఏ చిన్న తప్పటడుకి, ఏ చిన్న టెంప్టేషన్కి లోన్ అవ్వద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పై వచనాలన్నీ వాడికి అప్పచెప్పేద్దామా? ఓకేనా? రెడీయా? ఈ పై వచనాలన్నీ మన లేమికి, మన అనారోగ్యానికి, మన చీకటికి, అంటే మనకు అది చిచ్చి వాడికి మనకి రిలేషన్ ఏంటి, శత్రువుకి, వాడి చుట్టాలకి, వాడి అమ్మమ్మకి, వాడి తాతమ్మకి, వాడి ముత్తమ్మకి, ప్రతి ఒక్కరికి ఇప్పుడు చదవబడిన వచనాలన్నీ జరుగునుగాక, అవునుగాక. నిన్ను డిస్టర్బ్ చేస్తున్న ప్రతి చీకటి కార్యం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవునుగా. పిల్లలారా, మీరు విడిపించబడి స్వాతంత్రులగుదురుగాక. బయటకు వచ్చేయండి అమ్మా, ప్లీజ్ కమ్అట్. నీ రిజెక్షన్ నుంచి బయటకు వచ్చే. ఎవరు మిమ్మల్ని తృణీకరించినా వదిలే అమ్మయ్య అనుకో, దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు. వదిలేయండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూస్తారా మంచి మాట, అక్కడి నుండి, ఎక్కడి నుండి, ఐగుప్తు నుండి, బానిసత్వం నుండి, చెర నుండి, ఒట్టి పనుల నుండి, హింస నుండి, ఒత్తిడి నుండి తన జనులనంట వెండి బంగారములతో ఆయన రప్పించాడు. వాటికన్నా గట్టి కనబడాలి. వాళ్ళు పారిపోవాలి బేగా. అమ్మ మాకంటే పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ అనుకోవాలి. వెళ్ళండి రా బాబు. వీటి మీద ఎవరికైనా స్టెప్ వస్తుందేమో నవ్వచ్చు. స్టెప్ లేకండి. హల్లెలూయా. అక్కడ నుండి తన జనులను నీవు నేను ఆయన స్వాస్యమయ్యన్నాం, ఆయన కూతురువి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుండి తన జనులను ఒట్టినే బానిసలుగా పంపించలేదట, వెళ్ళారు బానిసలుగా, వచ్చారు కోట్ల ఆస్తికి అధిపతులుగా. చూడగలుగుతున్నారా దేవుని కార్యాన్ని? ఎలా వెళ్ళారు? బట్టలు కూడా సరిగా లేని బానిసలుగా, వంగి కట్టి వేయబడిన బానిసలుగా వెళ్ళారు కదా. ఇప్పుడు ఎలా వస్తున్నారు? ఐగుప్తీల్ని దోచుకున్నారంట. వెళ్ళి డైరెక్ట్గా నీ మెడలో ఉండే హారం నాకు ఇచ్చే అని అడిగారట. నిజం. అడిగితే వాళ్ళు నేనెందుకు ఇవ్వాలి, అది తీసుకో అయితే, నేను ఇవ్వను నా బంగారం అని అనుకొని అది తీసుకో అయితే ఇచ్చి పంపించారట. నీ శత్రువు నీ దగ్గర దోచుకున్న దానికి వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ అన్నీ కలిపి 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 మరి నీకు ఇచ్చి నిన్ను పంపించును కాక, నీకు ఇచ్చి పంపించును కాక. అందుకే అయిపోయింది జీవితం అనుకోవద్దు. ఒక పాట ఉంటుంది కదా, బాగుంటుంది, కోల్పోలేదయ్యా జీవితము. ఏమని ఉంటుంది? కోల్పోలేదయ్యా జీవితము, ఎన్నో దినములు జరిగిస్తావయ్యా నీవు ఆశ్చర్య కార్యములు త్వరగా. హల్లెలూయా. నిజమే, మన జీవితాన్ని మనం కోల్పోలేదమ్మా. ఎన్ని సంవత్సరాలు ఏం పర్లే, నువ్వు నిశ్చింతగా మూలుగుతావు. నువ్వు మూలికి శత్రువుని చంపేయచ్చు. హల్లెలూయా. మూలికి చంపేయచ్చు శత్రువు. పాట పాడి ఎడుకోగోళ్ళు కూర్చున్నట్టుగా మూలికి చంపేయచ్చు. అక్కడి నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాడు. వచ్చిన విశాల దేశం కోసం నేను చెప్పట్లే, రప్పిస్తున్న ప్రయాణం దగ్గరే ఉన్నా నేను. హల్లెలూయా. వెండి బంగారాలతో పంపించాడు. తర్వాత మాట చదవండి. వారిలో నిస్సత్తువ కలిగి కూలిపోయిన వారు ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా.
లైక్ దట్. మనం అలాగే బయటికి వచ్చుతాము. శత్రు పూర్తిగా గుద్దేసినా సరే నీ ముఖం మీద నా ముఖం మీద చార కూడా ఉండకుండా. అందుకే ఎవరో భయంకరంగా నన్ను కొట్టేశారు అన్నట్టుగా మొఖాలు పెట్టుకోవద్దు. అంత కొట్టినా సరే పౌలు శీలలు మొఖాలు పెట్టుకోకుండా దేవుని స్తుతించారే. ఎవరో మళ్ళీ వెనక నుంచి తెగ గుద్దుతున్నట్టు ఎందుకు మొహాలు మార్చుకోండి. అంటే శ్రమలో బాధగా ఉండద్దు అని నా ఉద్దేశం, ఇంకోటి కాదు, తప్పుగా అర్థం చేసుకోకండి. శ్రమ కష్టం వచ్చినప్పుడు కూడా ఎవరో హింస పెట్టేస్తున్న దిగులుగా ఉండవసరలే. సంతోషించు, పౌలు శీలల వల్ల స్తుతించు, ఆరాధించు. వాడికి ఇలాగ చుక్కలు చూపిస్తారు. తర్వాత చూడండి, వారి గోత్రంలో నిస్సత్తు చేత తొట్టులు వాడు ఒకడు కూడా లేకపోయేను, వారి వలన ఐగుప్తీయులకు భయం పుట్టెను. హల్లెలూయా. చూడండి, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించారట. అమ్మయ్యా, వీళ్ళు వెళ్ళిపోతున్నారమ్మా, మా బాధలు తగ్గిపోతాయని వాళ్ళు. అంటే నేను వెళ్ళిపోవడం శత్రువుకి సంతోషం. హల్లెలూయా. అంటే శత్రువు సంతోషంగా నిన్ను పంపించేస్తాడన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమునను కల్పించెను. అంటే నిన్ను రప్పించే దారిలో కూడా ఏ శత్రువు నిన్ను టచ్ చేయకుండా నీకు చాటు. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, నా దేవుని ప్రేమ, నీ దేవుని ప్రేమ. మీ నిర్గమ ప్రయాణంలో ఉన్నారు కదా, ఈ ప్రయాణంలో కూడా మీకు ఏ కీడు తగలకుండా ఆయన మీకు చాటుండుటకై తన మేఘమును ఉంచిన దేవుడు. అర్థమవుతున్నాయి నాన్న. హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడు, మేఘమును ఇక్కడ చాటు మేఘమును కల్పించను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశంలో నుండే ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచెను. బండను చీల్చగా నీళ్లు ఊబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. హల్లెలూయా. అంటే మార్గములో కూడా వారికి ఆకలి లేదు, దాహం లేదు, రాత్రి చీకటి లేదు, పగలు ఎండ లేదు. మేఘముగా బండలో నుంచి నీటిగా, చాటుగా, తోడుగా, నీడగా, అన్నీగా. వారి చెప్పులుగా కూడా ఆయన ఉన్నాడండి. అందుకే వారి చెప్పులు అరిగిపోలేదు, వారి చెప్పులుగా కూడా ఉన్నాడు ఆయన. ఈ మాట ఇలా అనొచ్చలేదు నాకు తెలీదు. ఎందుకు వారి చెప్పులు అరగలేదు, ఎందుకు వారి బట్టలు పాతగిల్లలేదు, అంతగా వారి మీద ఆయన ఉండిపోయాడు కనుక. హల్లెలూయా. ఎవరి మనుషులు ఏ ఒక్కరినైనా ఇంత ప్రేమ గలవండి మీరు కనుగొనగలరా? కనుగొంటే వచ్చి చెప్పండి. హల్లెలూయా. ఏలైనగా ఇవన్నీ ఎందుకు చేశాడంట? ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును ఆయన జ్ఞాపకము చేసుకొనేను. అబ్రహాము మా తండ్రిని నమ్మిన వారికి ఈ నిరీక్షణ కలుగునుగాక. అబ్రహాం విశ్వాసాన్ని గణపరిచే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మీ పట్ల ఆయన జ్ఞాపకం చేసి. ఆ మాట నాకు ఎంత నచ్చిందంటే, పరిశుద్ధ వాగ్దానం అంట. బ్రదర్స్, అమ్మ వినపడుతుందా? ఆయన ఎంత పరిశుద్ధుడు. ఆయన నోటి వెంబడి ఒక వాగ్దాన కార్డులో వచ్చిన వాగ్దానం కూడా ఆయన దృష్టిలో అది పరిశుద్ధ వాగ్దానం. తన నామం ఆయన అపవిత్రపరుచుకోడు అన్నది ఎంత వాస్తవమో, వాగ్దానం నెరవేర్చకుండా నిన్ను విడిచిపెట్టడనేది అంతే వాస్తవం. తన పరిశుద్ధ వాగ్దానం తన సేవకుడైన అబ్రహాముకి ఇచ్చిన మాట ఆయన జ్ఞాపకం చేసుకొనెను. ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నిర్గమమును నమ్మి బయటికి వచ్చి నాకు మిగిలిందేంటమ్మా, మిగిలిందేంటి బ్రదర్ అని మీరు నన్ను అడిగితే, నీకు మిగిలేది సంతోషము, ఉత్సాహగానము. నీ ఇంటిలో, నీ వంటిలో, నీ బిడ్డల జీవితంలో, నీ పరిస్థితులలో నీకు కలిగిన ప్రతి శ్రమకి సంతోషం, నీకు కలిగిన ప్రతి బాధలో ఉత్సాహగానం నీకు మిగిలిపోతుందంటే తరతరములు చెప్పుకునేటట్టుగా. ఇన్ని తరాల తర్వాత ఆ కార్యం నేను ఇలా చెప్పుకున్నావు. నీ తర్వాత తరములు నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో చేసిన కార్యంలో ఇలాగే చెప్పుకుందరుగాక.
తరములకు శోభాతిశయముగా. అట్లీస్ట్ మీరు తరాల వరకు నమ్మలేకపోతే మీ కడుపున కన్నారే మీ బిడ్డల జీవితాల్లో మీ జీవితంలో జరిగిన ఈ సాక్ష్యం అలాగుండిపోనుగా. మనం చచ్చిపోయినా మన పిల్లలు చెప్పుకోవాలి, నా మమ్మీని నా డాడీని బందీ గృహం నుండి దేవుడు బయటికి రప్పించి, శ్రమలో నుండి బయటికి రప్పించి, నిరాశలో నా డాడీ ఉండిపోయాడంట, మా డాడీని దేవుడు రప్పించాడంట. రప్పిస్తే ఏమైంది? రప్పించినప్పుడు మా డాడీ మమ్మీ సంతోషంతో పరిస్థితులన్నింటిలో దుఃఖం మాని మర్చిపోయి ఉత్సాహగానములు ఇంట్లో చేసుకున్నారంట. అలా బయటికి రప్పించారని మీరు మీ తల్లిదండ్రుల కోసం చెప్పుదురుగాక. మన పిల్లలు మన కోసం అలా పలుకుదురుగాక. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. మరల చెప్తున్నా, మర్చిపోవద్దు. మీకు దేవుడు నిర్గమం ఇవ్వాలనుకుంటున్నాడు, అమ్మా బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. నమ్మండి. నువ్వు బయటికి రావడానికి ఏం చూసి రమ్మంటారని నన్ను అడిగితే ఒక్కటే చెప్తా, మండుచున్న పొదని చూడు, మండుచున్న ఆయన హృదయం చూడు. నీ కోసమే దివారాత్రాలు, అందుకే లోబడినోళ్ళని ప్రజల వైపు నా చేతులు ఎందుకు చాచావు? పగలు రాత్రి చేయి చాచితే పీకుద్దా లేదా? ఎందుకు దేవా చాచుంచావంటే నా చేయి పీకుడు కంటే నా హృదయంలో మంట ఎక్కువైపోయింది అంటే నీకోసం భారం, ఆ భారంతో నేను అలా ఉంచేయగలిగాను. అది మీకు నాకు కనబడునుగాక. మనం బయటికి బయలుదేరి ఎంత గొప్ప సంతోషంతో వెలుపలికి రప్పించబడతాం గాక. మీ ఇంటికి మీరే ఒక మోషేలగుదురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్.